ప్రార్థన చేసుకుందాము. సమయంలో సండే స్కూల్ కొరకై దేవుని వాక్యాన్ని విందాము. अंतकंटे मुद्दा प्रार्थना చేసుకుందాం. प्रभु जी आपको धन्यवाद कर रहे प्रभु जी, आप राजाओं का राजा प्रभुओं का प्रभु परमेश्वर है प्रभु जी, इसलिए आपको धन्यवाद कर रहे प्रभु जी। आपको उपस्थिति में हम आ रहे प्रभु जी, आपने हमसे बातें कीजिए प्रभु जी, वचन के द्वारा आपने हमसे बातें कीजिए, गाना के द्वारा आप महिमा पाइए प्रभु जी। आदि से अंत तक आप हमारा बीच में रहकर महिमा पाइए प्रभु जी, सहायता कीजिए प्रभु जी। बच्चे लोग आपका वचन सुनकर आपका वचन के अनुसार चलने में मदद कीजिए। हमारा बच्चों को आपका हाथ में सौंप रहे प्रभु जी, आप ही चलाइए प्रभु जी। बचपन में उदार दीजिए प्रभु जी, आपके लिए जीने के लिए सहायता कीजिए। एक छोटी सी विनती और प्रार्थना शीघ्र आने वाला यीशु मसीह के नाम से मांग रहे, सुनिए और ग्रहण कीजिए। आमीन आमीन। अभी एक गाना हम लोग गाएंगे, एक गाना गाएंगे। बाइबल कोरस गाएंगे। भले बाले మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట। భలే బాలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట। నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట। నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట। భలే బాలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట। अभी हम वचन सुनेंगे। ఈ సమయంలో మనము మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి విందాము। లాస్ట్ వీక్ మనము మరి యేసు ప్రభు ఏ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు, ఏ ఏ సమయాల్లో ప్రార్థన చేసినాడు, దేని కొరకు ప్రార్థన చేసినాడు అనేసి మనం చూస్తూ వచ్చినాం। पिछले हफ्ता में हम देखते आया यीशु मसीह कब कब प्रार्थना किया, कैसे प्रार्थना किया, किस लिए प्रार्थना किया करके हम देखते आया, वैसे देखते आया। आज दिन हम देखेंगे यीशु मसीह परमेश्वर का काम कर रहे हैं, यीशु मसीह क्या किया करके, जायरस का बेटी को क्या किया करके हम देखेंगे। ఈరోజు మనము యేసు ప్రభు దేవుని యొక్క పని చేస్తూ మరి దేవుని యొక్క పని చేస్తున్నారు। మరి దానిలో భాగంగా యేసు ప్రభు జైరస్ యొక్క కుమార్తెని మరి బాగు చేసినాడు అని చెప్పేసి మనము ఏం చేసినాడు అనేసి, బాగు చేసినాడు అనేసి మనము ఈరోజు మనం చూస్తాము। కంఠత వాక్యము మార్కు సువార్త 5:36, డోంట్ బీ అఫ్రైడ్ ఓన్లీ బిలీవ్, నమ్మిక భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము। आज दिन हम देखेंगे वो जायरस का बेटी को परमेश्वर यीशु मसीह ने क्या किया। आज दिन मेमोरी वर्स मार्को सुसमाचार 5:36 आज दिन हम देखेंगे। डरो मत विश्वास करो करके हम देख सकते, वो वचन याद करना है। और भजन संहिता 32 अध्याय भी याद कीजिए। तुम लोग कभी మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినారా? డాక్టర్ ఏం చేస్తాడు? आप लोग कभी डॉक्टर का पास गया? डॉक्टर ने क्या करता है? परमेश्वर को हम धन्यवाद करना, దేవునికి మనము థ్యాంక్స్ చెప్పాలి, వందనాలు చెప్పాలి। ఎందుకంటే మనకు డాక్టర్స్ ఏం చేసినారంటే మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు బాగు చేస్తూ వచ్చినారు, వాళ్ళకు దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు, అందుకు మనము దేవునికి థ్యాంక్స్ చెప్పాలి। हम परमेश्वर को
धन्यवाद करना, क्योंकि जब हम बीमारी में थे तब डॉक्टर्स ने हमको सहायता किया, परमेश्वर उन लोगों को सहायता किया, इसलिए इस परमेश्वर को हम धन्यवाद करना है। और యేసు ప్రభు ఈరోజు మనము చూస్తాము, యేసు ప్రభు కూడా ఒక డాక్టర్, వైద్యుడు అని చెప్పేసి. తర్వాత ఆయన అనేక మందికి ఆయన సహాయపడుతూ వచ్చినారు. డాక్టర్స్ ఫెయిల్ అయిపోయినారు, అనేక మంది అనారోగ్యంతో ఉన్నప్పుడు బాగు చేయలేకపోయినారు, అయితే దేవుడు బాగు చేసినాడు అనేసి మనము ఈరోజు చూస్తామన్నమాట. आज दिन हम देखेंगे, सीखेंगे यीशु मसीह भी डॉक्टर है। यीशु मसीह भी कौन है? डॉक्टर है। वो जब डॉक्टर्स फेल हो गया, मतलब इस दुनिया का डॉक्टर्स जब फेल हो गया, बीमारी को ठीक करने में फेल हो गया, विफल हो गया, तब यीशु मसीह ने क्या किया? ठीक किया, हेल्प किया, सहायता किया। यीशु मसीह ने एक डॉक्टर है करके हम आज दिन देख सकते हैं। అవి ఇప్పుడు మనం చూస్తాము జైరస్ తన కుటుంబము. జైరస్ అనేటువంటి వ్యక్తి యొక్క సమాజ మందిరంలో ఒక అధికారి. యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కపెర్నహూములో జీవించినాడు. అప్పుడు సమాజ మందిరంలో ఒక అధికారి జైరస్ అనేటువంటి వ్యక్తి అన్నమాట. అతను చాలామందికి అనేకులకి ఆ కపెర్నహూములో ఉన్న వాళ్ళకి జైరస్ తను ఎవరో తెలుసు అన్నమాట. అతను చాలా ధనవంతుడు. అతను ఒక మంచి ఇంట్లో తన భార్య, తన ఒకే ఒక కుమార్తె మరి వాళ్ళు జీవిస్తున్నారు అన్నమాట. ఒకే కుమార్తె కాబట్టి వాళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులు ఎంతో మరి ఆ కుమార్తెను జైరస్ వాళ్ళ భార్య ప్రేమిస్తూ వచ్చినారనమాట. हम लोग देख सकते बहुत दिन पहले कफरनहूम में जब यीशु मसीह रह रहे थे, इस दुनिया में थे, उस समय जायरस करके एक व्यक्ति, एक मनुष्य थे कफरनहूम में. वो चर्च में, वो सिनागोग में एक अधिकारी थे. वो उनको बहुत लोग उधर कफरनहूम में जानते हैं, क्योंकि वो एक अधिकारी है सिनागोग में, इसलिए. और वो बहुत अमीर आदमी है और अच्छा घर में वो और उनका पत्नी और उनका एक ही बेटी है, एकलौता बेटी है, उन लोग जी रहे थे. उन लोग बहुत, दोनों मम्मी पापा वो बेटी को बहुत प्यार करते थे, क्योंकि ये एक ही लड़की है, इसलिए. ఒకరోజు ఏమైందంటే జైరస్ యొక్క కుమార్తె 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తను చాలా అనారోగ్యానికి గురైందనమాట. మరి చాలా అనారోగ్యం, రోజు రోజుకు తన అనారోగ్యం ఎక్కువైతే వచ్చింది, బాగోలేదు. తర్వాత కొన్ని వారాల కొద్దీ తను బాగాలేకుండా అయింది. తర్వాత ఆ విధంగా ఉంటూ వచ్చింది అనమాట. एक दिन क्या हुआ, जायरस का बेटी को तबीयत ठीक नहीं था. बहुत दिन तक उसको तबीयत ठीक नहीं हुआ और बीमारी में थे, और ज़्यादा हफ्ता भी हो गया उसको ठीक नहीं हुआ. और వైద్యులు ఎంతోమంది వచ్చి చూసినారు, మరి తనకు బాగు చేయడానికి, కానీ వాళ్ళ వల్ల కాలేదన్నమాట. ఎవరు ఆ వైద్యులు బాగు చేయలేకపోయినారు. మరి ఆ యొక్క సమయంలో వాళ్ళు కూడా సహాయం చేయలేక మరి ఆ చిన్న పాప చనిపోయేటువంటి పరిస్థితికి మరి వచ్చినాడు. అంత అనారోగ్యంతో ఉన్నిందనమాట. डॉक्टर्स लोग, बहुत लोगों को दिखाया, उन लोग जायरस का बेटी को, उसको तबीयत ठीक नहीं था, बीमारी में था ना, इसलिए. लेकिन उन लोग सहायता नहीं कर पाया, ठीक नहीं कर पाया. वो लड़की ने मरने वाला था, उतना बीमारी हो गया, ज़्यादा बीमारी हो गया. तब जायरस और उनका पत्नी बहुत डिप्रेस हो गया, मतलब निरुत्साह हो गया. उन लोग निराशा में चल गया, हमारा बेटी को ठीक नहीं है, ये सच में मर जाती है क्या, वैसे उन लोग निराशा में चल गए. जायरस వాళ్ళ భార్య చాలా నిరుత్సాహపడినారు. ఎందుకంటే
తన కుమార్తె నిజంగానే చనిపోతుందేమో అనేసి చాలా నిరుత్సాహం బాధపడుతూ ఉన్నారనమాట. ఆ సమయంలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు దేవునికి. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పినారు ప్రార్థన చేయమని చెప్పేసి. అట్లా చేయమన్నారు. కానీ ఒకసారి వాళ్ళకి గుర్తొచ్చింది, యేసు ప్రభు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. అనేక మంది అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని బాగు చేస్తూ వచ్చినాడు యేసు ప్రభు. అది వాళ్ళకి గుర్తొచ్చి యొక్క జైరస్ ఏం చేసినాడంటే తన భార్యకు చెప్తా వచ్చినాడు అనమాట. एक बार क्या हुआ, उन लोगों प्रार्थना किया परमेश्वर को, फ्रेंड्स को बोला प्रार्थना करने के लिए, और यीशु मसीह के बारे में उन लोगों को याद आया. यीशु मसीह भवन में वचन बोलते थे और बहुत बीमारी लोगों को ठीक किया करके उन लोगों को याद आया. उस समय जायरस बोला उनका पत्नी से, मैं जाके यीशु मसीह को लेके आऊँगा, हमारा बेटी ठीक हो जाएगा करके वो उधर लेके आने के लिए बहुत तुरंत चला गया. ఒకసారి యేసు ప్రభు మరి ఏం చేసినాడు, సరే యేసు ప్రభుని తీసుకురావడానికి జైరస్ ఏం చేసినాడంటే మరి మన కుమార్తెను అతను బాగు చేయగలడు అనేసి తన భార్యతో చెప్పి మరి వెంటనే వెళ్ళినాడు అనమాట యేసు ప్రభును తీసుకుని రావడానికి. అప్పుడు యేసు ప్రభు తన ఇంటికి వెళ్ళడానికి, అంటే కపెర్నహూములో తను ఉన్నటువంటి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరినారు. ఆ యొక్క సరస్సు తీరాన మరి ఉన్నారన్నమాట. అక్కడ చాలామంది ప్రజలు అతని చుట్టూ ఉన్నారు అతని మాటలు వినడానికి. ఆ విధంగా చాలామంది జనాలు అతని చుట్టూ ఉన్నారన్నమాట. జైరస్ మరి యేసు ప్రభుని కలుసుకోవడానికి అప్పుడు వస్తున్నాడు అనమాట. ये जायरस ने यीशु मसीह से मिलने के लिए उनको अपना घर लेके जाने के लिए आ रहे थे. तब यीशु मसीह भी उनका जहाँ रह रहे हैं उधर जाने के लिए वो आ रहे थे. और पुकुर का पास वो होता, उस समय बहुत भीड़ था उनका चारों ओर, और वो परमेश्वर का वचन सुनने के लिए वैसे యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే ఆ జైరస్ వచ్చినాడో అప్పుడు యేసు ప్రభు అతన్ని చూసినాడు అన్నమాట. యేసు ప్రభు చూసినాడు. ఆ ప్రజలు కూడా తెలుసు జైరస్ వాళ్ళ కూతురికి బాగాలేదని. అప్పుడు ఎప్పుడైతే అతని దగ్గరకు వస్తున్నాడో వాళ్ళు దారిచ్చినారు యేసు ప్రభు దగ్గరకు వచ్చేదానికి. మరి అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇట్లా మరి నా కుమార్తెకి బాగలేదు, మీరు వచ్చి అతని పాదాలు యేసు ప్రభు పాదాల మీద పడి నా కుమార్తెను బాగు చేయండి అని చెప్పేసి అతను వేడుకుంటూ వచ్చినాడు అనమాట. ఒక అధికారి అయినా కూడా అతను తగ్గించుకొని యేసు ప్రభు పాదాల మీద పడి తన కుమార్తెను బాగు చేయవలసిందిగా వేడుకుంటూ వచ్చినాడు అనమాట. అప్పుడు इधर हम देख सकते जायरस यीशु मसीह के पास जब आया उस समय बहुत भीड़ था, और उन लोगों को भी मालूम है जायरस का बेटी को ठीक नहीं है, तबीयत ठीक नहीं है करके. इसलिए जब वो यीशु मसीह के पास आया तब उन लोग रास्ता दिया यीशु मसीह से मिलने के लिए. और जायरस आके यीशु मसीह का पाँव को ऊपर गिरा. वो अधिकारी है फिर भी अपना आपको नम्र कर यीशु मसीह का पाँव को ऊपर गिरा. वो बहुत नम्र किया और परमेश्वर को बोला, यीशु मसीह को बोला, मेरा बेटी को आप ठीक से करके बहुत मांगा, पुकारा, प्रार्थना किया. ఆ సమయంలో యేసు ప్రభు మరి ఏం చేసినారంటే, ఓకే నీ కుమార్తెను బాగు చేయడానికి నేను వస్తున్నాను పద అని చెప్పేసి మరి ఆయన బయలుదేరినాడు. అయితే అతనితో అతని చుట్టూ చాలామంది ప్రజలు ఉన్నారు కాబట్టి అతను మరి స్లోగా వెళ్తున్నారు. మరి వెళ్తున్నప్పుడు చాలామంది అతన్ని కలుసుకున్నారు దారిలో. కొంతమంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కలుసుకున్నారు. వాళ్ళని దేవుడు యేసు ప్రభు బాగు చేస్తూ వచ్చినాడు అన్నమాట. తర్వాత తన ఆ విధంగా మరి వస్తూ ఉన్నారనమాట. यीशु मसीह ने उनका चारों ओर बहुत भीड़ थे ना, इसलिए वो बहुत आस्ते आस्ते आ रहे थे. और रास्ते में भी बहुत लोग मिला, उनसे बात किया, जो बीमारी में थे उन लोगों को ठीक किया, वैसे किया.
ये यीशु मसीह సో బహుత్ హాస్తే హాస్తే ఆ రే నా ఇక్కడ యేసు ప్రభు స్లోగా మరి నడుస్తున్నప్పుడు మరి ఈ జైరస్ ఏమో మరి యేసు ప్రభును త్వరపెట్టినాడు అన్నమాట. మరి అంటే నా కుమార్తె చనిపోతుందేమో అనేసి తను చింతిస్తూ యేసు ప్రభు త్వరగా రా అని చెప్పేసి మరి పిలుస్తూ వచ్చినాడు. इधर हम देख सकते जायरस लोग बहुत भीड़ थे ना, इसलिए हंसते हंसते रहे. जायरस ने यीशु मसीह को बहुत जल्दी आइए मेरा बेटी मरने वाले थे करके उन लोग बहुत वो जायरस ने उनका अपना मन में सोचा. और बीच में एक स्त्री भी आया, उसको 12 साल से वो बीमारी में थे. उसको वो भी यीशु मसीह के पीछे आकर उनका वस्त्र को छूकर वो भी चंगाई पाया. यीशु मसीह उनको बोला तुम शांति से चले जाओ, तुम्हारा विश्वास तुमको ठीक किया करके यीशु मसीह ने उनको बोला. యేసు ప్రభు అట్లా వస్తూ ఉన్నప్పుడు మరి ఒక స్త్రీ కూడా అక్కడ యేసు ప్రభు వెనకాల వచ్చి ఆయన వస్త్రాన్ని తాకింది. 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావ రోగంతో బాధపడుతోంది. ఆమె ఆ సమయం ఎప్పుడైతే యేసు ప్రభు వస్త్రాన్ని తాకిందో అప్పుడు బాగవుతా వచ్చింది. యేసు ప్రభు కూడా చెప్పినాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానం గలదానమై పొమ్ము అని చెప్పేసి యేసు ప్రభు చెప్తా వచ్చాడు అనమాట. సో ఆ విధంగా మరి చేస్తూ వచ్చినారు. ఆ విధంగా మరి జైరస్ అక్కడ దారిలో ఉన్నప్పుడే యేసు ప్రభుతో జైరస్ యొక్క దాసులు వచ్చి ఏ బోధకుని బాధ పెట్టవద్దు, తొందర పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పేసి మరి చెప్తా వచ్చినారనమాట. इधर उन लोग रास्ता में थे, तब जायरस का दास लोग आया आके यीशु मसीह को तकलीफ नहीं देना है, तुम्हारा बेटी मर चुके हैं करके बोला. उन लोग तब ఆ సమయంలో జైరస్ చాలా బాధపడినాడు. మరి మనసులో తన మనసు చాలా కష్టమైపోయింది. తన హృదయం అంతా బాధతో వేదనతో ఉందన్నమాట. తన కుమార్తెని ఇంకా యేసుప్రభు కూడా సహాయం చేయలేడు ఇంకా అనేసి, నా కుమార్తె చనిపోయింది అనేసి తను బాధపడినాడు అనమాట. तब उस समय में यीशु मसीह ने यीशु मसीह के पास जब आया वो जायरस का दास लोग, उन लोग बोला जायरस तुम्हारा आपका बेटी मर चुके हैं करके बोला. तब जायरस ने बहुत दुख हो गया और अपना मन व्याकुल हो गया. बहुत से वो उनका मन, उनका हृदय था उस समय. आ समయంలో మరి उस समय जायरस ने सोचा था मेरा बेटी को यीशु मसीह भी अब ठीक नहीं कर सकते, मैं क्योंकि मेरा बेटी मर चुके हैं करके वो मन में सोचा. ఆ సమయంలో యేసు ప్రభు ఏం చేసినారంటే మరి జైరస్ వైపు తిరిగి చెప్పినారు, యేసు ప్రభు నువ్వు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అని తను ఆ మాటలతో ఎంతో తనను ప్రోత్సాహపరుస్తూ వచ్చినాడు, ధైర్యపరుస్తూ వచ్చినాడు అనమాట. यीशु मसीह तब उस समय में जायरस का ओर देखकर तुम डरो मत, विश्वास रखो करके यीशु मसीह ने उनका ओर देखकर, जायरस का ओर देखकर उनको प्रोत्साहित किया और उनको हियाव दिया, तुम डरो मत करके. उस समय ఆ సమయంలో జైరస్ ఎంతో ప్రోత్సహించబడి యేసు ప్రభు మాటలతో తను ఎంతో ఆశతో మరి తను యేసు ప్రభుని తీసుకుని వెళ్ళినాడు అన్నమాట. అప్పుడు యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు, జైరస్ వాళ్ళ ఇంటికి. అప్పుడు తనతో పాటు లోపలికి పేతుర్ని, యాకోబుని, యోహాను తన 3 శిష్యుల్ని తీసుకొని వెళ్ళినాడు అనమాట మరి లోపలికి. యేసు ప్రభు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళినాడో అప్పుడు వాళ్ళ యొక్క నైబర్స్, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఆ యొక్క బంధువులందరూ కూడా అక్కడ వచ్చేసినారు. జైరస్ కుమార్ చనిపోయిందని వాళ్ళు చాలా ఏడుస్తూ ఉన్నారనమాట. इधर हम देख सकते यीशु मसीह का
बात सुनकर जायरस ने बहुत प्रोत्साहित हुआ और आशा से वो यीशु मसीह को उनका घर लेके गया। तब यीशु मसीह का संग यीशु मसीह अपना चेले लोगों को सबको नहीं लेके गया, लेकिन पतरस, याकूब और यूहन्ना को उनका संग लेके गया। अकेला उन तीनों को 3 जन को लेके गया। और उनका घर का पास पड़ोसी लोग हैं और उनका रिश्तेदार लोग रो रहे थे, क्योंकि जायरस का बेटी मर गया, इसलिए उन लोग सब रो रहे थे। యేసు ప్రభు వాళ్ళని చూసి మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఈ పాప చనిపోలేదు, నిద్రపోతూ ఉంది అని చెప్పేసి చెప్పినాడు అనమాట. అప్పుడు వాళ్ళంతా కూడా నవ్వినారు, యేసు ప్రభు వైపు చూసి నవ్వినారు. ఈ పాప చనిపోయిందని ఇతనికి తెలీదా అని అపహసించినారు అనమాట. इधर हम देख सकते हैं उन लोग रो रहे थे ना, यीशु मसीह ने उन लोगों को देखकर तुम लोग क्यों रो रहे हैं, ये लड़की ने नहीं मरा है, ये सो रही है करके बोला। तब उन लोग सब लोग हंसने लगा, टट्टा मजाक उड़ाया। वैसे आ विधंगा इत यीशु मसीह को मालूम नहीं है क्या ये लड़की मर गया है करके, यीशु मसीह के मालूम नहीं है क्या, उन लोग सोच रहे थे। तब యేసు ప్రభు అప్పుడు జైరసు వాళ్ళ భార్యని, తర్వాత తన యొక్క 3 శిష్యుల్ని తను యేసు ప్రభు ఆ ఇంటి లోపలికి, ఆ రూమ్ లోపలికి వెళ్ళినారనమాట. లోపలికి వెళ్ళినారు, ఇంకెవరిని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళలేదు. ఆ పాప ఆ బెడ్ మీద పడి ఉన్నింది అనమాట, చనిపోయి పడి ఉన్నింది. इधर हम देख सकते हैं यीशु मसीह उन लोग 3 चेले लोगों को और जायरस और उनका पत्नी को यीशु मसीह उन लोग उस कमरा में गया। वो लड़की मर गया, वो बेड में था। उस समय में यीशु मसीह ने क्या किया, यीशु मसीह ने उन लोग बहुत यीशु मसीह को देख रहे क्या करेगा करके, यीशु मसीह ने उनका हाथ पकड़कर, वो लड़की का हाथ पकड़कर, वो छोटी लड़की आप उठो करके बोला। तब उन लोग सब लोग अचंभे हो गया, उन लोग अपना आँख को उन लोग विश्वास नहीं कर रहे। वो लड़की ने उठा है वैसे है। ఇక్కడ చూసినట్లయితే మరి యేసు ప్రభు ఆ రూమ్లోకి వచ్చి మరి వాళ్ళందరూ కూడా ఏం చేస్తాడా అని చెప్పి చూస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఆ చిన్నదాని యొక్క చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్ము అన్నప్పుడు ఆ అమ్మాయి లేస్తూ వచ్చింది అనమాట. వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయినారు, ఎట్లా ఈ పాప మరి వాళ్ళ కన్నులు వాళ్ళే విశ్వాసము, వాళ్ళ కన్నులు వారే నమ్మలేకపోయినారు అనమాట. ఆ విధంగా దేవుడు మరి యేసు ప్రభు చేస్తూ వచ్చాడు అనమాట. అప్పుడు ఆ చిన్న పాప వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది అనమాట. అప్పుడు యేసు ప్రభు మరి వాళ్ళ వైపు చూస్తూ నవ్వుతూ మరి ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా భోజనం పెట్టమని, ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి యేసు ప్రభు చెప్పినాడు. అయితే వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, యేసు ప్రభు చేసినటువంటి ఆ కార్యాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, అనేక సార్లు మరి చేసుకున్నారనమాట. ఆ విధంగా మనకు అనేక మంది సహాయం చేయలేకపోయినా కూడా యేసు ప్రభు మనకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనకు సహాయం చేసేటువంటి దేవుడు అనమాట. इधर हम देख सकते हैं यीशु मसीह ने वो लड़की का हाथ पकड़कर छोटी लड़की उठो करके बोला। जब बोला वो लड़की ने उठा, उन लोग विश्वास नहीं कर पाया, अपना आँख को उन लोग विश्वास नहीं किया। वैसे अचंभे काम परमेश्वर किया। यीशु मसीह उन लोगों को और देखकर हंसते हैं, उनको खाने के लिए कुछ दे दो करके बोला। वैसे कोई भी सहायता करने वाला नहीं था। वो परिस्थिति में यीशु मसीह ने उन लोगों को सहायता किया। वो मतलब वो दुख का परिस्थिति को यीशु मसीह ने वो आनंद का परिस्थिति को बदला। वैसे दुख का परिस्थिति को बदल कर वो उधर उन लोग सब लोग आनंद से रह रहे हैं। वैसे वो परिस्थिति को बदला। ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వాళ్ళు ఆ దుఃఖంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి వాళ్ళని ఆనందించేటువంటి పరిస్థితిలోనికి మరి తీసుకొని వచ్చినాడు అనమాట.
మరి ఆ విధంగా దేవుడు గొప్ప కార్యము అక్కడ చేస్తూ వచ్చినాడు. యేసు ప్రభు చాలా స్వస్థపరిచేటువంటి వాడనమాట. ఆయన వైద్యులకే పరమ వైద్యుడు, మరి వైద్యుల కంటే పైన ఉన్నటువంటి ఆయన అనమాట. यीशु मसीह स्वस्थ करने वाला परमेश्वर है। वो वैद्यों से परम वैद्य है, डॉक्टर है, परम डॉक्टर है। यीशु मसीह जब इस दुनिया में था उस समय बहुत लोगों को సహాయత యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందికి యేసు ప్రభు సహాయపడుతూ వచ్చాడు అన్నమాట. అతను యేసు ప్రభు మరి అనేక మంది కళ్ళు మరి తెరుస్తూ వచ్చినాడు. గుడ్డి వాళ్ళు కళ్ళు తెరిచినాడు, మూగవాళ్ళు మరి మాట్లాడుతూ వచ్చినారు, చెవిటి వాళ్ళు వింటూ వచ్చినారు అనమాట. అనేక మంది చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపినాడు. లాజర్ని లేపినాడు. ఈ యొక్క జైరస్ యొక్క కుమార్తెని మరి మరణం నుంచి లేపుతూ వచ్చినాడు అనమాట. యేసు ప్రభు यीशु मसीह इस दुनिया में जब था उस समय बहुत लोगों को सहायता किया। जो अंधा व्यक्ति अंधा लोगों को आँख दिया, देखने के लिए आँख दिया, और गूंगा लोगों को बात करने के लिए किया, और जो नहीं सुन सकते उन लोगों को सुनने के लिए वो ठीक किया। वैसे जो मर गए उन लोगों को भी जिलाया, लाजरस को जिलाया और जायरस का बेटी को भी जिलाया। वैसे परमेश्वर यीशु मसीह ने उन लोगों को सहायता करते आया, और यीशु मसीह ने ये सब फ्री ऑफ कास्ट, मतलब बिना दाम से किया। उन लोगों के पास पैसा नहीं लिया, लेकिन उन लोग उनके ऊपर विश्वास करने के लिए वो उन परमेश्वर ने सोचा, सब लोग उनके ऊपर विश्वास करना है करके वो पूछा है। वैसे ఇక్కడ చూసినట్లయితే మరి ఇవన్నీ కూడా మరి డబ్బులు లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇవన్నీ ఎవరి డబ్బులు తీసుకోలేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తూ వచ్చినాడు అనమాట. అయితే ఆయన ఏం కోరుకున్నాడంటే మనము ఆయన ఏంది విశ్వాసం ఉంచాలని మాత్రం ఆయన కోరుకున్నాడు అనమాట. మన దగ్గర నుంచి ధనము ఆయన కోరుకోలేదు, ఏమి కూడా ఆయన కోరుకోలేదు. ఫ్రీగా అందరికీ బాగు చేస్తూ వచ్చినాడు అనమాట. మరి యేసు ప్రభు ఈరోజు కూడా ఆ దినాల్లో ఎట్లయితే పనిచేస్తున్నాడో ఆ విధంగానే పనిచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. यीशु मसीह उन दिनों में कैसे काम किया, वैसे आज दिनों में भी काम कर रहे हैं। कल आज हमेशा एक सा परमेश्वर है यीशु मसीह। वो उन दिनों में जब जैसे काम किया वैसे आज दिनों में भी काम कर रहे हैं। इसलिए हम भी अभी भी हम क्या कर सकते, हमको ठीक नहीं होगा तो हम हमारा पड़ोसी लोगों को, हमारे रिश्तेदारों को, किसी को ठीक नहीं होगा तो कुछ समस्या में होगा तो भी हम नहीं डरना। हम यीशु मसीह का और हम देखना है, हम प्रार्थना करना है। यीशु मसीह जायरस को बेटी को कैसे सहायता किया, वैसे यीशु मसीह हमको भी సహాయత करता है। మనం కూడా అందుకే మనం బాగాలేనప్పుడు మన యొక్క బంధువులకు కానీ మన పక్క వారికి కానీ ఎవరికైనా బాగాలేనప్పుడు మనం భయపడకూడదు. మరి యేసు ప్రభు వైపు చూడాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. జైరస్ యొక్క కుమార్తెని ఏ విధంగా దేవుడు యేసు ప్రభు బాగు చేసినాడో ఆ విధంగా మనల్ని కూడా బాగు చేస్తాడు, మనకు కూడా సహాయం చేస్తాడు అనమాట. సో ఆ విధంగా మనము యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుదాం, ప్రార్థన చేద్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. తర్వాత కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను, వాటికి మీరు తర్వాత ఆన్సర్స్ చెప్పాలి. కొంతమంది చెప్పినారు, కొంతమంది చెప్పలేదు కాబట్టి వాళ్ళు చెప్పాలన్నమాట. ఏ జైరస్ యొక్క కుమార్తె ఎన్ని సంవత్సరాలు, ఎంత వయసు ఉంది? जायरस का बेटी का उम्र कितना था, आप लोग बोलना है। दूसरा क्वेश्चन, जायरस का बेटी जब मर रहे थे तब जायरस क्या किया? జైరస్ యొక్క కుమార్తె చనిపోయేటప్పుడు జైరస్ ఏం చేసినాడు? మూడో క్వశ్చను, యేసు ప్రభు
జైరస్ యొక్క దాసులు వచ్చి నీ కుమార్తె చనిపోయింది అని చెప్పినప్పుడు జీసస్ ఏం చెప్పినాడు జైరస్కి? जायरस का दास लोग आकर तुम्हारा बेटी मर गया करके जब बोला, तब यीशु मसीह ने जायरस को क्या बोला? फोर्थ क्वेश्चन, जायरस का पड़ोसी लोग और रिश्तेदार लोग जब यीशु मसीह आया उन लोग क्या कर रहे थे? యేసు ప్రభు వచ్చినప్పుడు జైరస్ యొక్క పక్కింటి వాళ్ళు, వాళ్ళ యొక్క బంధువులు యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఫిఫ్త్ క్వశ్చన్, యేసు ప్రభు జైరస్ యొక్క కుమార్తెకు ఏం చేసినాడు? यीशु मसीह ने जायरस का बेटी को क्या किया? सिक्स्थ क्वेश्चन, हम जब बीमारी में या कुछ समस्या में रहेगा हम क्या करना है? సిక్స్త్ క్వశ్చన్, మనకు అనారోగ్యం లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనము ఏం చేయాలి? వీటికి మరి మీరు చెప్పాలి. మనం ప్రార్థన చేద్దాము. మరి దేవుని యందు విశ్వాసం ఉంచుదాము. ఆ యొక్క జైరస్ యొక్క కుమార్తెను దేవుడు బాగు చేసినాడు, ఆ విధంగా మనల్ని కూడా బాగు చేస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన వింటాడు. जायरस का बेटी को जैसे परमेश्वर ने ठीक किया वैसे हम भी, हमको जब समस्या होगा तब प्रार्थना करेगा तो हमारा प्रार्थना परमेश्वर ने सुनता है. प्रार्थना करेंगे. प्रभु जी आपको धन्यवाद कर रहे हैं. प्रभु जी आप राजाओं का राजा, प्रभुओं का प्रभु परमेश्वर है. प्रभु जी इसलिए आपको और देख रहे हैं. प्रभु जी आप ही आदि और अंत है. प्रभु जी अल्फ़ा और ओमेगा है, इसलिए आपको धन्यवाद कर रहे हैं. प्रभु जी, प्रभु जी आप सहायता कीजिए. जायरस का बेटी को आपने जिलाया प्रभु जी, उनको ठीक किया. वैसे प्रभु जी हम भी जब प्रार्थना करते हैं तब आप हमारा प्रार्थना को सुनते हैं प्रभु जी, इसलिए आपको धन्यवाद कर रहे हैं. आपको और देख रहे हैं प्रभु जी. हमारा बच्चों को भी उदार दीजिए प्रभु जी. प्रभु जी अच्छी तबीयत दीजिए प्रभु जी. सहायता कीजिए, अच्छा ज्ञान दीजिए, बुद्धि विवेक दीजिए. आपके लिए जीने के लिए सहायता कीजिए प्रभु जी. सहायता कीजिए प्रभु जी. आपके लिए प्रभु जी जीकर आपको महिमा लाने के लिए सहायता कीजिए प्रभु जी. वैसे हर एक परिस्थिति में आपने हमको सहायता कीजिए प्रभु जी. बच्चे लोग मेमोरीज भी अच्छे से सीखने के लिए सहायता कीजिए. ये छोटी सी विनती और प्रार्थना शीघ्र आने वाला यीशु मसीह के नाम से मांग रहे. सुनिए और ग्रहण कीजिए. आमीन आमीन.